అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని కడప జిల్లాలో మే 27 నుంచి ప్రారంభమయ్యే తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాలకు ముందుగా కొత్తపేటలో మినీ మహానాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 సాధించిన విజయం పార్టీకి నూతనోత్సాహాన్నిచ్చిందని, ప్రజలు మరోసారి చంద్రబాబు నాయుడి పాలనపై నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని, ఇప్పుడు మన బాధ్యత ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ భవిష్యత్ ప్రణాళికలపై ఆయన దృష్టి సారిస్తూ గ్రామ స్థాయిలో పార్టీ బలాన్ని మరింత బలపరిచే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన పార్టీ ప్రధాన లక్ష్యాలని ఆయన స్పష్టం చేశారు. మినీ మహానాడు కార్యక్రమం పార్టీ కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. త్వరలో జరిగే మహానాడు సమావేశాలకు ఇది ఒక సన్నాహక కార్యక్రమంగా నిలిచింది అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సరిత గారు, శ్రీమతి ఎల్లమల్లి చంద్రకుమారి గారు, శ్రీ రాయుడు రాజ్యలక్ష్మి గారు, ఇంకా వేదిక వెంకటలక్ష్మి గారు, ఇంకా చాలా మంది మన మహిళా స్వాధీనమణులు వేదిక గురించి ఉన్నారు. వారికి నాగభూషణ్ మాస్టారు, పక్కబడి నరసింహబాబు గారు, మిద్దె ఆదినారాయణ గారు, షరీఫ్ గారు, శ్రీ బద్దూరు సుబ్బారావు గారు, శ్రీ ఏదల సత్యబాబు గారు, శ్రీ చవల జగన్నాథన్ గారు, శ్రీ కాళా సాయిబాబు గారు, శ్రీ పొలవరాజు వర్మ గారు, శ్రీ ఎల్లబెల్లి జగన్మోహన్ గారు, శ్రీ మై కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పార్టీ నేతలందరికీ స్వాగతం పలుకుతూ, ముందుగా ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించగా మన ప్రీతం నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావుని వేదిక రావాలని కోరుతున్నాం. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ ప్రజలకు అందించేటువంటి గొప్ప పండగ. ఆ పండగ ప్రజలకు మంచి చేయాలి, సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పుట్టినటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన నినాదం. ఆ నినాదమే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా మహానాడు కార్యక్రమాలతో ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ, అధికారం ఉన్నా లేకపోయినా ఒకే పదాలో ప్రజాసేవ చేస్తూ, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తెలుగు ప్రజల కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉంది అంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదల కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ యొక్క గొప్పదనం, ఆ పార్టీ యొక్క క్రమశిక్షణ, ఆ పార్టీ యొక్క అంకిత భావం, ఆ పార్టీ పట్ల నిబద్ధత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే సొంతం. ఆ విధంగా 4 దశాబ్దాలు పైబడిన తెలుగుదేశం పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని దిగ్విజయమైన శక్తిగా ముందుకెళ్తా ఉందనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. ఆభరణంలోనే మరలా 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పగ్గాలు చేపట్టి 11 నెలలు
గడిచిన ఈ శుభతరుణంలో మనం మినీ మహానాడు కొత్తపేట నియోజకవర్గంలో జరుపుకుంటున్నందుకు సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈనాటి కార్యక్రమంలో పరిశీలకులుగా కొత్తపేట నియోజకవర్గం నమస్కారం. మరి ఈ రోజున పార్టీ ఏదైతే పిలిపించిందో ఆ పిలుపు మేరకు ఈ మినీ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 18, 19 అటువంటి ఈ రోజున మన కార్యక్రమం మన సత్యానంద గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఈ కార్యక్రమం జరగాల్సింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎక్కడ ఎప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మరి సత్యానందం గారికి అండగా మీరందరూ ఒక పిలుపు మేరకు పిలిస్తే మరి ఎంతటి కార్యక్రమాలన్నా వచ్చి ఇక్కడ వస్తున్నారు. ఈ మధ్య 2-3 కార్యక్రమాలకి అమలాపురం కాకినాడ నియోజకవర్గం వెళ్ళాం. మహానగరం ఏదైనా పిలిస్తే వాళ్ళందరూ వాళ్ళు ఫోన్ చేసుకొని వస్తే జనం వస్తున్నారు తప్ప పిలిపిస్తే ఇచ్చే జనం లేరు. అటువంటిది మన కొత్తపేట నియోజకవర్గంలో మరి సత్యానందం గారి తీరు ఎలా ఉంది అనే దానికి ఎమ్మెల్యే అయ్యాక ఎమ్మెల్యే అవ్వకుండా ఎలా ఉన్నదానికి ఇదే నిదర్శనం. ఈ కట్టడి ఉన్నని చెప్పు కొత్తపేట నియోజకవర్గాన్ని ఎవరు కూడా ఏ పార్టీ కూడా తాకలేదు. తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడూ మారుమోగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు మన అహోరాత్రులు కృషి చేస్తూ సంక్షేమమే మన అభివృద్ధి రానున్న రోజుల్లో మన యువతకు మంచి అవకాశం ఇవ్వాలన్న భావంతో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నారు. కానీ ప్రజల్లో ఇంకా ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఏమీ చేస్తలేదు అనే భావన ఉంది. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఒక పక్కన రాష్ట్ర సంపద పెంచుతూ మరి కేంద్రాన్ని మరి అధ్యక్షిస్తూ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసి ఒక బాధను నడిపిస్తున్నారు. 9 ఏళ్ళలో ఎంత మంచి కార్యక్రమాలు ఇన్ని కార్యక్రమాలు మరి చేస్తున్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుకే ఈ దేశం మొత్తం మీద మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత. రేపు 27, 28, 29 ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో అలా వాళ్ళందరికీ కూడా పార్టీ నుంచి కూడా మరి